తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పటికే నాట్లు వేశారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు వేసుకున్నారు. కొంతమంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెద పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు. అయితే నారుమడిలో నారు పుష్టిగా పెరిగి అంది రావాలంటే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట వరి పంట. నారుమడి దశ నుంచి పిలిక దశ వరకు కూడా వివిధ దశల్లో పంట అనేది ఉంది. అయితే ముఖ్యంగా నారుమడిలో మనం చూసుకున్నట్లయితే చీడపీడల్ని తట్టుకునేటట్టుగా మనము చూసుకోవాలి. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, తర్వాత ఉల్లికోడు అనేవి ప్రధాన సమస్యలుగా ఉంటాయి నారుమడిలో మరియు ప్రధాన పొలంలో కూడా. అయితే దీన్ని మనం నివారించుకోవడానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 2 గుంటల నారుమడి ఉంటుంది. దానికి మనం 800 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనము నారు పీకిన తర్వాత నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో 15 నుంచి 20 రోజుల వరకు కూడా అవి ఉల్లికోడికి కానీ కాండం తొలిచే పురుగు నుంచి కానీ నివారించుకోవడానికి, తర్వాత మొక్కను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ మనం ప్రధాన పొలాన్ని నాట్లు వేసుకున్నారు. ఇక నాట్లు వేసుకొని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము స్వల్పకాలిక రకాలను అనేవి ఎంచుకొని మనము నాట్లు వేసుకోవాలి. అయితే మనము ఇప్పుడు ఉన్న కాలం తక్కువ కాబట్టి మనము వెదజల్లుకునే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ ద్వారా వెదజల్లుకోవచ్చు విత్తనాన్ని. తర్వాత మిషన్ ద్వారా అంటే మనకి యంత్రాలు ఎక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో ఆ యంత్రాలు ఉన్న దగ్గర 15 నుంచి 20 రోజుల వరకు పెరిగిన నారును అనేది మనము నాట్లు వేసుకుంటే మనకి సమయం కూడా మనకు ఆదా అవుతుంది. అయితే ఇంకా ప్రధాన పొలంలో మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇప్పుడు అధిక వర్షపాతాలు అనేవి ఉన్నాయి, అదేవిధంగా అధిక తేమ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎకరం పొలంలో మనం 10 కిలోలు కనుక నాటిన తర్వాత మనము 15 నుంచి 20 రోజుల లోపు వేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 60 రోజుల వరకు వాటి ఉధృతి కనిపిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వాటిని మనం నివారించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మన రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా భాస్వరం ఎరువులను పైపాటుగా వేసుకోవద్దు. మనం పైపాటుగా వేసుకున్నా కూడా అవి మొక్కకి అవైలబిలిటీలో లేకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆఖరి దమ్ములోనే మనం భాస్వరం ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనము ఒక 50 కిలోల వరకు భాస్వరం ఎరువులను వేసుకోవచ్చు. తర్వాత నత్రజని ఆఖరి దుక్కిలో 15 కిలోల యూరియాని, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకోవాలి. తర్వాత నత్రజని సంబంధ ఎరువులు అంటే మనం యూరియాని ఏదైతే వాడతామో ఆ యూరియా సంబంధిత ఎరువులు అనేవి మనం 3 దఫాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం నాటు వేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజులకు 30 నుంచి 35 కిలోల యూరియాను మనం వేసుకోవాలి. అదేవిధంగా రెండో దఫా అనేది పిలికలు వేసే దశలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో దఫా 30 నుంచి 35 కిలోలు మనం అంకురం ఏర్పడే దశలో మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 దఫాలుగా మనం యూరియా సంబంధిత ఎరువుల్ని వేసుకోవాలి. అయితే ఈ వర్షాకాలంలో వానాకాలంలో మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరియా సంబంధిత ఎరువులు మోతాదుకి మించి మనం వేయకూడదు. ఎప్పుడైతే సిఫారసు చేస్తారో ఆ సిఫారసు చేసిన మాత్రమే వేసుకోవాలి మనం. అదేవిధంగా మనకు అగ్గి తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు అగ్గి తెగులను నివారించుకోవడానికి ట్రైసైక్లోజాల్, మ్యాంకోజెబ్
మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో అధిక వర్షపాతాలు, అధిక తేమ ఉన్నప్పుడు మనము చీడపీడల యాజమాన్యం చేసుకోవాలి, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి, సస్యరక్షణను కూడా చేపట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.